వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అండి. నా పేరు సత్యనారాయణ రాజు అండి. ఈ రోడ్డు మొత్తం ముమ్మడివరం వెళ్ళడానికి సోమవారపాలెం నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద మరీ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేకపోతే ఊరు కుర్రోళ్ళంతా జనసేన యూత్ అంతా కలిసి దాంతోపాటు ఉన్న జనం కూడా అంతా స్పందించి ఈ రోడ్డు కొంచెం మరమ్మత్తు ముందు ప్రస్తుతం రోడ్డు వేయడానికి ఇంకా టైం పట్టిలా ఉందని ప్రజెంట్ నడవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నందున ఇప్పుడు తాత్కాలికంగా 4 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారండి. అది ప్యాచ్ వర్క్ చేసి కొంచెం లెవెల్ చేసి కంకర ఇవన్నీ పట్టుకొచ్చి వేస్తున్నారండి. కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉందండి, ఇబ్బంది లేదండి. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందండి. ఇది ముమ్మడివరం నుంచి కాట్రేకొన వరకు ఉన్న R&B రోడ్డు అండి. దీన్ని మొత్తం కాలువకి రిటర్నింగ్ వాల్ ఇవన్నీ కట్టి బాగా చేద్దామని గత ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ ఫండ్కి ఎస్టిమేషన్లు వేయించారు. ఆ ఎస్టిమేషన్లో ఎక్కువ ఫండ్ మేము శాంక్షన్ చేయలేమని పైనుంచి వాళ్ళు వెనకబెట్టడం వల్ల ఇప్పుడు జేఈ గారు R&B జేఈ గారు అడిగితే చిన్న అమౌంట్ పెట్టించాం, ఇప్పుడు రోడ్డు వేస్తాను, ఒక 4 రోజుల్లో శాంక్షన్ అయిపోద్దని చెప్తున్నారు. అది ప్రభుత్వం వారు ఏదో రకంగా త్వరగా మా రోడ్డు వేసి పెడితే బాగుంటుంది సార్. అది అంటే గ్రామస్తులందరూ 2-2.5 లక్షలు చందాలు వేసుకుని ముందు 2 లక్షలు అనుకున్నామండి, సరిపోలేదు. మళ్ళీ చందాలు పెంచుకుని పోగు చేసుకుని రిపేర్ చేసుకుంటున్నాం. ఇంతకే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇందులో. అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నా అదండి. ఇప్పటికి పెద్దరాడు అయితే ఒక 8 లారీలు దింపించామండి. కోరి డస్ట్ అంటారండి, నల్లబూడిది, అది 3 లారీలు తెప్పించామండి. అదైతే రేట్ ఎక్కువ అండి, 25,000 ఎంత అంటున్నారు. నమస్తే అండి, నా పేరు తాడి రాంబాబు, సోదరపాలెం గ్రామం. మా సోదరపాలెం గ్రామం నుంచి ముమ్మడివరం వెళ్ళే రహదారి గత 12 సంవత్సరాల కింద ఎప్పుడో వేశారు. అప్పటి నుంచి రైడ్ చిన్న మరమ్మతులు చేయకుండా అలా వదిలేశారు. అది మరి వేళ పెద్ద గోతులు పడిపోయి చాలా బస్సులు కానీ కనీసం స్కూటర్లు కూడా ఏది వెళ్ళే అవకాశం లేదు. చాలా గత ప్రభుత్వంలో కూడా దీనికి శాంక్షన్ అయింది కానీ అక్కడ రోడ్లు ఏం జరగలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా మేము ప్రయత్నాలు చేసాం, బట్ అందరూ ప్రయత్నిస్తున్నారు తప్ప ఏ విధమైన ఫలితం రాలేదు, రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పేరు చెప్పి ఇలాగ బర్త్డే వేడుకలు చేసి కన్నా ఆ డబ్బుతోటి 4 రూపాయలు రోడ్డు వేయిందామని మేము మా గ్రామస్తులంతా అనుకోవడంతో దాదాపు 2.5 లక్షల దాకా కలెక్ట్ చేసి సోదరపాలెం నుంచి ఉమ్మడి వెళ్ళే రోడ్డు 2.5 కిలోమీటర్ రోడ్డు మేము సొంత ఖర్చులతోటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఖర్చు పెట్టి అలా దుబారా ఖర్చులు చేయకుండా ఇలా మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆయనకి అదే ఇష్టం కాబట్టి మేము సొంత డబ్బుతో ఇలాగ రోడ్లు సొంతంగా రోడ్డు మరమ్మతులు చేసుకుంటున్నాం. ముమ్మడివరం నుంచి ఈ రోడ్డు 2.5 కిలోమీటర్లు ఉంది. 2.5 కిలోమీటర్లు మా సొంత ఖర్చులతోటి బాగు చేస్తున్నాం. ఇది ఇప్పుడుకైనా గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్డుని పూర్తిగా మరమ్మతులు చేసి ఇది కాట్రేకొన వరకు ఈ రోడ్డు రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నాయకుల పేరు చెప్పో లేకపోతే హీరోల పేరు చెప్పే బర్త్డేలు చేస్తారు, తప్పు కాదు. కానీ అది ప్రతి రూపాయి ఉపయోగపడాలి అంటే ఇలాగ వాళ్ళ ఊర్లో ఉన్న ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం ఖర్చు పెడితే ఆ హీరోకి పేరు, ఆ నాయకుడికో పేరు వస్తుంది, ఊర్లో కూడా దాని పేరు చెప్పి కొంతమంది జీవితాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం. ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఇలాగ బర్త్డేలు పేరు చెప్పి చేసినప్పుడు ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలని, గవర్నమెంట్ కోసం ఎదురు చూడకుండా మనం చిన్న పనులు మన సర్కిల్లో మనం చేసుకుంటే తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా అదే స్పందిస్తుంది. ఇప్పుడు ఇది చూసినా సరే చాలామంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోడ్డు మీద మోటార్ సైకిళ్ళే కాదు, కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ ఏదైనా వెళ్ళాలి అంటే స్కూల్ బస్సులు కానీ వెళ్ళాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి మేము ఇంకా మరమ్మతులు మొదలుపెట్టాం, చాలా అర్జీలు పెట్టాం. అందరూ స్పందించారే తప్ప ప్రయత్నం ఎక్కడెక్కడ మాకు అభివృద్ధి కనిపించలేదు, ఇది చేయలేదు. అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ అక్కడ చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. సరే ఇంక వాళ్ళు ఎలాగా చేస్తారు, అంతలోకి చిన్న రిపేర్లైనా చేసుకోవాలని సదుద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మన జనసేన మా సోదరపాలెం గ్రామస్తులైన జనసేన వ్యక్తుల దగ్గర తిరగేస్తే ఇలాగ మనం చందాలేసం చేద్దామంటే అందరూ చాలా బాగా స్పందించి, నేను అడిగినగానే చాలా స్పందించి దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు సొమ్ము వసూలైంది. అంతా చిన్న రైతులు లేకపోతే దూరంగా జాబులు చేసుకుంటున్న ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఇచ్చారు. ఊరి మీద అభిమానంతో, రోడ్డు మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇలా ఇవ్వడం జరిగింది. దీంతో రోడ్డు ప్రారంభం చేస్తున్నాం. ఇది రూపాయి ఎక్కువైనా తక్కువైనా మేము కడకంట ముమ్మడివరం బాలగుడి వరకు ఈ రోడ్డు అభివృద్ధి రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీన్ని బట్టి గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ రోడ్డుని శుభ్రంగా నీట్గా చేయించాలని కోరుకుంటున్నాం. తాడి రామ్మోహన్ రావు నా పేరు, మాది సోదరపాలెమే నేటివ్. ప్రస్తుతం ఏంటంటే ఈ పొలం అది రావడానికి ఇబ్బందిగా ఉందని ముమ్మడివరం కాపురం పెట్టి అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోతున్నామండి.
రోజు వచ్చేదే, కానీ ఇంకే దారి తెని లేకుండా ఉండడంలో మేము రాలేకపోతున్నాం ఇన్ని చూసుకోవడానికి కూడా. ఇప్పుడు ఇప్పటికి మరి ఏదో మరి కుర్రోళ్ళందరూ కలిపి ఏదో కార్యక్రమం చేసి చేపట్టారు. దానివల్ల మరి రాకపోకలు కట్టడం లేదండి ప్రస్తుతానికి. మేము ఎవరిని అడిగేది ఏం లేదండి, మాకు ఇండివిజువల్గా చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం అంతే అండి. గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందో ఏంటో మాకు తెలియదు. మాది ప్రస్తుతం మాకు రహదారి గురించి అయినా మేము తంటాలు పడి ఏదో తలకంతా వేసుకుని కార్యక్రమం పూర్తి చేస్తున్నాం అండి. అది ఎప్పుడు నాలాంటి కూడా అసలు రావడానికే ఇబ్బందిగా ఉండేదండి. అసలు మొత్తం ఆటో సర్వీస్ లేదండి. మొత్తం ఎవరైనా రావాలంటే కూడా మేము రావని చాలా ఇబ్బందిగా ఉందండి. అది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.